ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిన కాకిలా కావుకావు అంటావు నువ్వు ఒకడు. అయ్యో మన ఇంటి ఓనర్ వస్తున్నాడు నాన్న. సుబ్రహ్మణ్యం ఇవాళ అద్దె ఎలా ఇవ్వ చూస్తా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి దాక్కో. అలవాటు ప్రకారం నువ్వు లేవని చెప్పి పంపించేస్తాను. అన్సీజన్ లో నీకు ఎంత బ్రెయిన్ ఎలాగొచ్చేసిందిరా. ఇప్పుడు చూడు నువ్వు ఉన్నాడు సంగతి నేను చెప్తాను. ఒరే తిరుపతి, మీ నాన్న ఇంట్లో ఉన్నారా? ఉంటే మాత్రం ఉన్నాడని చెప్తావా? హౌస్ ఓనర్ కి లేడని చెప్పాలని నాకు తెలుసు. మీ ట్రిక్లని నా దగ్గర ట్రక్కు వెదవని. ఒరే నా 4 నెలల అద్దె ఇవ్వకపోతే ఇవాళ మీ సామాన్ అంతా బయటపడేస్తారు. ఏమనుకుంటున్నారు ఏమిటో? అయితే సత్తాను అంతే కదా. అయ్యో ఏం చేస్తున్నారండి? సూసైడ్. ఆత్మహత్య? మరి మెడకి తాడు కట్టుకుని ఉయ్యాలుగుతాను అనుకుంటున్నావా? ఇప్పుడు నేనేమన్నానని సూసైడ్ చేసుకుంటున్నారండి? నేను రేసుకోవడం ఏంటి పిచ్చి మొహమా? మన హౌస్ ఓనర్ టార్చర్ భరించలేకపోతున్నాను. నేను బతకను. అయ్యో అద్దె కట్టకుండా ఆత్మహత్య చేసుకుంటున్నారు ఏమిటి? ఇదిగో నా జేబులో ఒక లెటర్ పెట్టి మరీ చచ్చిపోతున్నాను. మర్చిపోకుండా పోలీస్ స్టేషన్ లో ఇయ్యి. ఏమిటా లెటరు? వీలునామానా? అద్దె కట్టడానికి దిక్కు లేదు, వీలునామా రాయడానికి ఆస్తులు అక్కడ చచ్చాయే. ఈ లెటర్ లో నా మరణ వాంగ్మూలం ఉంది. నా చావు కారణం ఆ హౌస్ ఓనర్ అని రాసేశాను. ఫినిష్. మీరు ఊరుకోండి. మీరు చచ్చిపోతే అద్దె ఎవరు కడతారండి? నా శవాన్ని హౌస్ ఓనర్ కి ఫ్రీగా ఇచ్చేయి. వినియోగదారులు కోర్టులో నష్టపరిహారం కింద ₹1,00,000 ఇస్తారు. బ్యాంకులో వేసుకో. నేను చచ్చాక సూసైడ్ హౌస్ అని ఇంట్లోకి అద్దెకి దిగడానికి ఎవరు రారు. నువ్వు హ్యాపీగా ఉండు. నేను అప్పుడప్పుడు వచ్చి ఇంటి కప్పు నుంచి తొంగి చూసిపోతా. కప్పు కప్పు. ఇదిగో సుబ్రహ్మణ్యం, నేను అద్దె కోసం రాలేదు. ఇంటి కప్పు కారుతోందన్నావు కదా, బాగు చేద్దామని వచ్చాను. ఊరి దుర్మార్గుడా, ఈ మొక్క ముందే చెప్పి ఆడవచ్చుగా. నేను తొందరపడి హ్యాంగ్ చేసేసుకుంటే ఏమయ్యేది? తప్పక చచ్చి ఉండేవాడిని. ఆవేశంలో అఘాయిత్యం చేసుకుని ఉంటే అంత్యక్రియలు ఖర్చు కూడా నాకే పడి ఉండేది. అర్థమైందిగా. వాస్తు ప్రకారం ఇంటికి కలర్ బాగులేదు, అర్జెంట్ గా మార్పించు. నువ్వేం చేయమంటే చేయిస్తాను నాయన. రోజు కలర్. సరే గాని నన్ను మాత్రం పోలీసు కేసులో ఇరికించకే. అమ్మా నీ పశు కుంకాలు కలకాలం వర్దిల్లాలమ్మా. ఇది నాది. అమ్మయ్యా, ఎలాగోలాగా హౌస్ ఓనర్కి సెటిల్మెంట్ చేసేసాం. ఇక చిల్లర కొట్టువాడున్నాడే, ఆడిప్పట్లో మన జోలికి రాడు. ఎందుకని? మొన్న మన పద్మనాభం మన ఇంటికి వచ్చి వెళ్ళగానే ఏం చేస్తా ఉంటాడని అడిగాడు. సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పేశాను. ఆడ టెన్షన్ లో ఉన్నాడు. అది తెలియదాకా మన జోలికి రాడు. వెల్ డన్ మై డార్లింగ్, నైస్ పర్ఫార్మెన్స్. థాంక్యూ మై డార్లింగ్. కళలు ప్లస్ కల్పన ఇస్ ఈక్వల్ టు ప్రేమ. ప్రేమ దోమ. మూడు సంవత్సరాల నుంచి నేను లైన్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. పడవా? టూ మచ్. నువ్వు టూ మచ్చే. నా కోసం నీ గుండె తలుపులు ఎప్పుడు తెరుస్తావు? తలుపులు కిటికీలు తెరవడానికి ఏదైనా బెడ్రూమా? ఏది లేదే. చెప్తా. ప్రేమించడానికి ఖర్చు అవ్వదుగా? ప్రేమ వరకు ఓకే, ఆ తర్వాత పెళ్లి అంటే? అయితే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలా ఒంటరిగా ఉండిపోతారా? పెళ్లే కాదు, ఖర్చు పెరిగే పని ఏది చేయను. ఇలా ఒంటరిగా ఉంటే బోర్ కొట్టడం లేదు? నాకు లేని బాధ నీకెందుకు? నేను ఒంటరిగా ఉంటున్నాను కాబట్టి ఇప్పుడు మర్యాదగా నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా? ఏంటి లేడీ విలన్ లాగా బెదిరిస్తున్నావు? 600 అయినా నేను పెళ్లి చేసుకోను అంతే. ఎలా చేసుకోవో నేను చూస్తాను. ఒక పెళ్లి కాని ఆడపిల్ల మనసు పడితే పెళ్ళైనా చేసుకుంటుంది, లేకపోతే ఆత్మహత్య అయినా చేసుకుంటుంది. ఏంటి భయపెడుతున్నావా? కాదు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాను. బ్లాక్ మెయిల్ లేదు, ఈమెయిల్ లేదు. మన పెళ్లి జరగదు. ఆయనకి నా మీద ప్రేమ ఉండి లేనట్టు నటిస్తున్నారా, లేకపోతే ఇంకెవరినైనా ప్రేమిస్తున్నారా? చూస్తా. మే కమిన్ సార్? yes come in. ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది? సామానంతా అద్దెకిచ్చారా? ఇల్లే అద్దెకిచ్చారా? కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. అవును సార్, మీకు పేపర్స్ అవ్వటం అంటే ప్రాణం అనుకుంటాను. వచ్చిన మనిషిని పట్టించుకోకుండా మెయిన్ హెడ్డింగ్ నుంచి లాస్ట్ హెడ్డింగ్ దాకా లాస్ లేకుండా చదివేస్తారు. అవును సార్, నాకు డౌట్, మీరు చదువుతున్నారా బట్టి పడుతున్నారా? ఏంటి మాట్లాడరు? మీకు మాటలు రావా? డోంట్ డిస్టర్బ్ మీ. అమ్మా మాటలొచ్చు సార్. మీరు మొత్తం చదివేదాకా డిస్టర్బ్ చేయను. కొంచెం టీవీ ఉంటే పెడతారా? ఏంటిది? పక్కింట్లో టీవీ చూస్తారా? ఏ మన టీవీ లేదా? ఓహో, కరెంట్ ఛార్జీలు పెరిగిన టీవీ కొనలేదా? అవును, ఇప్పుడు మీరు ఈ టీవీ చూడాలంటే ఏం చేస్తారు? టీవీ ఎక్కడ, రిమోట్ ఇక్కడ. అంటే వాళ్ళ కొన్న టీవీకి రిమోట్ మీరు కొన్నారా? లేదు, వాళ్ళ అబ్బాయి ఆడుకుంటూ రిమోట్ ఇక్కడ వదిలేసింది. అంటే రిమోట్ కూడా ఓసీయేనా? మీ ఖర్చుతో కొనేది పేపర్ ఒకటే అనమాట. సార్ పేపర్ ఇవ్వండి సార్, పక్కింట్లో ఇవ్వాలి. రాయ్, ఎవరు రానువో? ఆయన పేపర్ ఏం చదువుతుంటే డిస్టర్బ్ చేస్తావు? పేపర్ అయిందా? మీకు అలా చెప్పారా? పేపర్ కొనే మహాన్ అది. అంటే పేపర్ కూడా కొనరా సార్ మీరు?
3 మానభంగాలు 6 హత్యలు 12 యాక్సిడెంట్లు డిటెక్టివ్ నావల్ చదివినట్టు ఉంది. మీరు ఇచ్చే 50 పైసలు అద్దెకి ఆ న్యూస్ ఎక్కువ. రేయ్, దీని 50 పైసలే ఎక్కువ పోరాపో. ₹2.80 పేపర్ ని ₹10 అద్దెచ్చి చదివారే. ఆహా, ఇంత పొదుపు చేస్తున్నా మన దేశం ఎందుకు సార్ వెనకబడిపోయి ఉంది? ఆ తర్వాత చెప్తా గానీ ముందు నువ్వెవరో చెప్పు. నేనా తాజ్ టీవీలో యాడ్ సీరియల్స్ ఇస్తుంటాను. యాడ్ సీరియల్సా? అవును సార్, ఒకప్పుడు సీరియల్స్ మధ్యలో యాడ్స్ వచ్చేది, ఇప్పుడు యాడ్స్ మధ్యలో సీరియల్స్ వస్తున్నాయి. అందుకే యాడ్స్ ని సీరియల్స్ గా తీస్తున్నాను. అయితే ఎక్కడికి ఎందుకు వచ్చావు? అది నవ్వు యవ్వన్ అనే ఆయుర్వేదిక్ సెక్స్ మాత్రం అడ్వర్టైజ్మెంట్ కి మిడిల్ క్లాస్ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తూ తిరుగుతున్నాను. మిమ్మల్ని చూస్తుంటే మిడిల్ క్లాస్ లో మరీ మిడిల్ క్లాస్ లా కనిపిస్తున్నారే. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీరు రుణం తెచ్చుకోలేను. తీర్చుకోలేనప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు? నాకు వేస్ట్ కదా, వేరే వాళ్ళని చూసుకో. ప్లీజ్ సార్, ఊరికి ఇవ్వద్దు. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీకు షేవింగ్ సెట్ ఫ్రీగా ఇస్తాను. నువ్వు సెట్ ఇస్తే నేను సోప్ కొనుక్కోవాలా? అదేం కుదరదు. రెండింటికి కలిపి ₹200 క్యాష్ ఇచ్చేయి. ఆహా, ఏమి ఎకానమీ సార్, పాకెట్ లో క్యాష్ ఉంది, తీసుకోండి. వెరీ గుడ్. ప్రశ్నలు మీరు అడుగుతారు, నేను అడగాల? నాకు అడగటం అలవాటు. నాకు చెప్పడం అలవాటు. అడగండి. సంసారం, నరకం, సన్యాసం, స్వర్గం, పెళ్ళంటే, వేస్ట్ ఖర్చు, భార్య అంటే, పెద్ద లగేజ్, పిల్లలంటే, అప్పులు, మనిషి కావాల్సింది, పొదుపు, చేయవలసింది, మదుపు, మన తోడు ఉండేది, జీవిత బీమా, వెంటాడేది, ఇన్కమ్ ట్యాక్స్, మనం చూడకూడదు, పెళ్లి చూపుల పిల్లని చూసి ఆనందపడేది, బస్ స్టాప్ లో ఆడపిల్లలు, ఖాళీగా ఉండకూడదు, జేబు, ఖాళీ అయ్యే కొద్ది ఖర్చు పెరిగేది, కడుపు, తేలిగ్గా డబ్బు సంపాదించడం ఎలా? మ్యాచ్ ఫిక్సింగ్. మీ అభిమాన నటుడు వీరప్పన్. వీరప్పన ఎందుకలా? కానీ ఖర్చు లేకుండా గత 14 ఏళ్లుగా 2 రాష్ట్రాలని పరిపాలిస్తున్నాడు కాబట్టి. ఆహా, పద్మనాభం గారు, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కన్నడ రాజ్ కుమార్ కూడా సరిపడు. ఆ పాదాలు ముందు పెడితే ఓ క్లోజప్ తీసుకుంటారు సార్. ఎందుకో? మా ప్రేక్షకులు కూడా దండం పెట్టుకుంటారు. పద్దు, ఒరేయ్ పద్దు, ఎలాగున్నావురా తమ్ముడు? హాస్పిటల్ పేషెంట్ అడిగినట్టు అదే అడగటం. సార్, ఎవరి వైద్య బృందం? రిలేటివ్. రే బామ్మర్ది, నార్త్ వైపు నిలబడి ఉన్నావు. వాస్తు ప్రకారం ఈస్ట్ వైపు తిరిగి మాట్లాడితే మంచిది. ఎవరికి? మీకా? కాదు, మనకే. ఎరా తిరుపతి, బాగున్నావా? బాగున్నా. తిరుపతి సూటబుల్ నేమ్. కొండ మీద తొండేసినట్టు ఎంత ముందు వస్తాడో ఎదవా. రాస్కెల్, నీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను రా? లావుగానే కనిపిస్తున్నావు. చూడు నాన్న, వీడేమంటాడు? రే ఎవడ్రా నువ్వు? నా బిడ్డ నా ఇష్టం. అసలు అందరి దృష్టి తగిలి ఎంత అయ్యాడు. నువ్వు కామెంట్ చేస్తావా? గుడ్, వెరీ గుడ్, నైస్ ఫేస్. అలాగే ఉండండి, క్లోజప్ తీసుకుంటాను. గ్రాఫిక్స్ లో జిరాఫీ ఫేస్ కోసం వెతుకుతున్నాను. ఏరా? కరెక్ట్ మ్యాచింగ్. నా మొగుడిని పట్టుకొని జురాసిక్ పార్క్ లో జిరాఫీ ఫేస్ చేస్తున్నారంటవా? బావు వీకే, అక్కే పవర్ఫుల్. వదలరా పర్వతం. సర్లే, పోరా, 200 థ్యాంక్స్. పోరా. అక్క అక్క, ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డారు? అది అసలు మేము ఎంత బాధల్లో ఇక్కడికి వచ్చామో తెలుసా బామ్మర్ది? ఏమైంది? అదేంటి బామ్మర్ది, మా హౌస్ ఓనర్ రోజు రోజుకి అంత దుర్మార్గుడు ఏం అయిపోతున్నాడు. చేశాడు? చేయడం ఏంటి, 1వ తారీఖు వచ్చేస్తే అద్దడిగేస్తున్నాడు. మేము లేకపోతే ఎవరిని అడుగుతాడో చూద్దామని ఇక్కడికి వచ్చాం తమ్ముడు. సరే, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఎలాగో వచ్చారు కదా, ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోండి. 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడమా? సరే, చేసేది ఉంది, 100 ఇటు కొట్టు. ఎందుకు? మరి తిరిగి అక్కడికి వెళ్ళాలంటే రెంట్లో అడ్వాన్స్ అన్నా కొట్టాలి కదా. బామ్మర్ది, ఒక 100 ఈస్ట్ లోను, ఒక 100 వెస్ట్ లోను ఉంటే వాస్తు ఒప్పుకోదు. రెండింటిని కలిపేసి ఈ సైన్యంలోకి నెట్టేద్దాం. జన్మల రుణం. పదరా. నాన్న, నన్ను ఎత్తుకో. అమ్మో, నిన్న దెబ్బకి నడువు ఇరిగిసేస్తాను. పదరా బాబు. చూసావా ఆయన్ని? చూశాను, మాట్లాడాను. అతను స్టడీ చేసిన తర్వాత గాంధీ గారే కొంచెం లగ్జరీస్ గా బతకడం అనిపిస్తుంది. అంత సింపుల్ గా అనిపించారా? ఆయన సింప్లిసిటీ చూసి నాకే చిరాకు వచ్చింది. మనిషి అందగాడే, కానీ పైసా మాత్రం ఖర్చు పెట్టాడు. ఒక ప్యాంటు, ఒక షర్టు వారం రోజులు వేసుకుంటాడు. ఒక పూట టిఫిన్ చేస్తాడు, ఒక పూట భోజనం చేస్తాడు. కాఫీ తాగుతాడు, కానీ ఎవరికి ఇప్పించాడు. దోమలు కుడుతున్నా ఫ్యాన్ వేసుకోడు. ఇది ఆ క్యారెక్టర్. అయినా ఫైనాన్షియల్ పొజిషన్ అయితే తెలిసింది, కానీ పర్సనల్ క్యారెక్టర్ మాత్రం తెలియలేదు నాకు. నాకు తెలుసు. నాలాగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టే ఆడదానికి అలా బడ్జెట్ మెయింటైన్ చేసే భర్తే కావాలి. ఇద్దరం ఓవర్ గా ఖర్చు పెడితే కొంప కొలాప్స్ అవుతుంది. ఎవరో ఒకరు ఖర్చులు కంట్రోల్ చేస్తే సంసారం బ్యాలెన్స్ అవుతుంది. నీ సెలక్షన్ అక్క. ఇదంతా బానే ఉంది, కానీ ఆ పద్మనాభానికి రాణి ముఖర్జీ లాంటి ఒక అక్క ఉంది. ఆ అక్కకి బిర్లా టెంపుల్ దగ్గర అడుక్కుంటూ తిరిగే మొగుడు, వాళ్ళకి జురాసిక్ పార్క్ లో డైనాసోరస్ లాంటి కొడుకు. టోటల్ గా ఫ్యామిలీని అండమాన్ పంపించాల్సిన ఫ్యామిలీ. అది ఒకటే వాళ్ళకి కాసుకోగలదు. అయినా ఈ సబ్ట్రాక్లన్నీ మనకెందుకురా?